నిమిషాల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు చూసుకో, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం, అనేకదం త్వం భక్తానాం ఏకదం తముపాస్మహే. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. యఃకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః, ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. యఃకర్త జగతి మొత్తానికి అయినటువంటి కర్త ఎవడు? జగతాం భర్త, జగత్తును పోషించేవాడు ఎవడు? యఃకర్త జగతాం భర్త సంహర్త, 84 లక్షల జీవరాశుల్ని పోషించేటువంటి పోషకుడు ఎవరు? యఃకర్త జగతాం భర్త సంరక్షకుడు అటువంటి వాడు ఎవరు? యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి. ప్రపంచం మొత్తానికి తినటానికి తిండి, తాగటానికి నీళ్లు, బతకటానికి జీవనము, మరి ప్రాణవాయువు ఇచ్చేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో సంహర్త మహసాం నిధి. మనం ఇంట్లో తినటానికి కావాల్సిన సామాగ్రి అంతా ఎట్లా తెచ్చిపెట్టుకుంటామో అదే విధంగా ఆ సంరక్షకుడైన వాడు మనకు అన్ని తెచ్చిస్తున్నాడు. ఆయన ఎక్కడ దాచిపెట్టాడు, ఎట్లా వస్తున్నాయి, మనకు రానిదంటూ ఏమీ లేదు. అది ఎవరి వల్ల వస్తున్నాయి? సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుడు మరి ఆయనకు ప్రసరణ వల్ల భూమి నుండి సమస్తమైన వస్తున్నాయి. ఇవన్నీ ఇచ్చేటువంటి వాడు ఎక్కడైనా ఎప్పుడైనా నా వల్లనే జరుగుతోందని ఎప్పుడైనా ఆయన అంటున్నాడా? భూదేవత ఎటువంటిది? భూదేవత మన అందరినీ కూడా సంరక్షించేది. మనకు కావాల్సిన నిప్పు, నీరు, ఆహారం, ఆయులు, మరి తిండికి సంబంధించినవి అన్ని రకాలు కూడా భూదేవత నుండి వస్తుంది. అటువంటి భూదేవత కానీ ఈ భూమి అనేటువంటిది ప్రపంచం మొత్తం ఉంది. అట్లాగే సూర్య భగవానుడు అనేవాడు. మరి దేశానికి సూర్యుడు లేడు, అందరికీ ఒక్కడే సూర్యుడు, అన్ని మతాలకు ఒక్కడే సూర్యుడు. అటువంటి సూర్య భగవాను మనకు అన్ని ఇస్తున్నటువంటి తల్లి అయినటువంటి ఆ భూదేవతని మనస్ఫూర్తిగా నమస్కారం చేసి ప్రార్థన చేసి ఈ రోజున ఆగస్టు నెల 2025 సంవత్సరం ఆగస్టు నెలలో ఇప్పుడు గ్రహస్థితి వల్ల వస్తూ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మనం పూర్తిగా తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రారంభం చేస్తూ ఉన్నాను. మరి ఇప్పుడు ప్రత్యేకించి 2025 సంవత్సరం ఆగస్టు నెల మేషరాశికి కుజుడు వల్ల, రాహుకేతువుల వల్ల వచ్చే సమస్య ఏమిటో తెలుసుకుందాం. కుజుడు కన్యారాశికి వచ్చాడు, రాహువేమో కుంభంలో ఉన్నాడు, కేతువేమో సింహంలో ఉన్నాడు. ఈ మధ్యలో ఏ గ్రహాలు లేకపోవడం వల్ల పూర్తిగా కాలసర్ప దోషం. ఈ కాలసర్ప దోషం వల్ల వచ్చే సమస్య ఏమిటి? ప్రతి వ్యక్తికి కూడా సమస్యే. ఎందుకంటే ప్రతి వృత్తిలో ఎవరికి ఆదాయం సరైనటువంటిది ఇప్పుడు లేకుండా పోతుంది. కారణం ఏంటి? వర్షాలు. ఏ పని చేయడానికి కుదరదు. ఈ వర్షం వల్ల సమస్యలు, ఆదాయం లేకపోవటం. మరి ఈ ఆదాయం లేనటువంటి సమయంలో మరి తినడానికి ఆహారం అన్నీ కావాలి. ఏది లేదు ఎట్లా జరుగుతుంది?
పైన ఈ అధిక వర్షాల వల్ల వస్తున్న బాధలు ఏమిటంటే ఈ నీటి ప్రవాహం వల్ల రకరకాలైన సూక్ష్మజీవుల వల్ల నీటి కాలుష్యం వల్ల విరోచనాలు, వాంతులు, జ్వరాలు, రకరకాలైన వ్యాధులు వస్తూ ఉంటాయి. ఏ పని చేయడానికి కూడా కష్టంగా ఉంటుంది. మరి ఏ పని చేద్దామన్నా ఆరోగ్యం బాగుంటే ఏ పనైనా చేయగలుగుతాం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. అటువంటి ఆరోగ్యానికి విఘాతం కలిగే రోజులు ఇవి. శ్రావణ భాద్రపదాలు ఎప్పుడూ కూడా ప్రతి వాళ్ళకి కూడా రకరకాలైన అనారోగ్యాలు వస్తుంటాయి. మీరు కావాలంటే చూడండి, ఏ హాస్పిటల్కి వెళ్ళినా డాక్టర్ కోసం మనం కూర్చుంటే ఒక పూట కూర్చుంటే గాని జనమందరూ ముందు వాళ్ళంతా వెళ్తే గాని మనకు ట్రీట్మెంట్ చేసేటువంటి పరిస్థితి రాదు. ఎందువలన వాతావరణం కాలుష్యం, నీటి కాలుష్యం, మరి ఈ వానకి తడటం వల్ల, కాలుష్యమైన నీటి వల్ల మరి డాక్టర్లు చెబుతూ ఉంటారు, ఈ శ్రావణ భాద్రపద మాసాల్లో అందరూ కూడా కాగబెట్టి నీళ్లు తాగమని చెబుతారు. అటువంటిది మనం పాటిస్తున్నామా? పాటించటం లేదు. ఆ కాగబెట్టిన నీళ్లు తాగడమే కాదు, రాహుకేతువులు, కుజుడు వల్ల చాలా సమస్యలు బాగా ఎక్కువైనాయి. ఇంతకుముందు సింహరాశిలో శని కుజుడు కలిసి కేతు కుజుడు కలిసి ఉన్నారు. కుజవత్రాహు శనివత్ కేతు అని కుజకేతువులు కలిస్తే చాలా ప్రమాదమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ కుజకేతువులు, రాహుకేతువుల మధ్య ఈ మేషరాశికి వచ్చేటువంటి ఫలితం ఏమిటి? మేషరాశి నుండి మీనరాశి వరకు చెప్పుకుందాం మనం. ముఖ్యంగా ఇది ఇప్పుడు చెప్పింది మొత్తం ప్రతి రాశికి కూడా కలపమని చెబుతూ ఉన్నాను. కాబట్టి ఈ చెప్పినటువంటి మొత్తం కూడా ప్రతి రాశికి మేషం దగ్గర నుంచి మీనం వరకు కలిపి ఏ రాశి ఫలితం ఆ రాశికి చెబుతాను. అది వినవలసిందిగా చెబుతూ ఉన్నాను. 2025 సంవత్సరం ఆగస్టు నెల 1 నుంచి 30 వరకు సింహరాశి యొక్క ఫలితాలు చెప్పుకుందాం. ఈ సింహరాశికి రాహుకేతువులే కాక శని అష్టమంలో ఉన్నాడు. ప్రాణకంటకుడు శని. రాహుకేతువుల మధ్య గ్రహాలు పడ్డాయి. కుజుడు ద్వితీయంలో ఉన్నాడు. పూర్తిగా నష్టపరిచేవాడు. వ్యాధులు, రకరకాల సమస్యలు, ఆపరేషన్లు, యాక్సిడెంట్లు, భార్యాభర్తలకు ప్రతికూలత, సరిగ్గా తిండి తింటే మాత్రం ఖర్చు కాదు. వ్యాధి వస్తే డాక్టరు, మందులు ఖర్చు. వ్యాధి కానీ ఏదైనా విరగటం కానీ జరిగితే ఇంట్లో నుంచి బయటికి పోకపోవటం. మగవాడు ఇంట్లో నుంచి బయటికి పోకపోతే రూపాయి రాదు. ఖర్చు, రూపాయి ఆదాయం పోయింది. మరి 2 నెలల్లో 3 నెలల్లో చిన్న ఫ్రాక్చరు, 3 నెలలు ఇంట్లో నుంచి మంచం పెంచి దిగొద్దంటాడు. ఈ సమస్యల్ని తట్టుకోవటం చెప్పటం అయితే తేలిగ్గా ఉంటుంది, కానీ అనుభవించేవాడి బాధ చెప్పలేము. ఎవరు చెప్పడానికి అలవగాని బాధ. ఇట్లాంటి బాధలు ఈ అష్టమ శని వల్ల, కాలసర్ప దోషం వల్ల చాలా కష్టాలు వస్తున్నాయి. కాబట్టి ఈ కష్టాల నుంచి బయటపడాలి అంటే ముందు మనిషికి ఓర్పు చాలా మంచిది. ఎంత ఓర్పు ఉంటుందో. సింహరాశికి అష్టమ శని ప్రాణకంటకుడు. చచ్చిపోదాం, ఆత్మహత్య చేసుకుందాం అనేటువంటి పరిస్థితి కూడా కలుగుతుంది బాధల వల్ల, కుటుంబ సమస్యల వల్ల, బాధల వల్ల, కిందపడి ఇటువంటి వాటి వల్ల సమస్యలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల అష్టమ శని ప్రాణకంటకుడు. రాహుకేతువులు, కుజుడు బాగలేరు. రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. చెప్పాలంటే అసలే కోతి. దానికి సారాయి పోశారు, పైన నిప్పంటించారు, ఊరు మొత్తం నాశనం చేసింది. అట్లా కుటుంబం మొత్తం భ్రష్టుపడుతుంది. ఇది ఇటువంటి సమస్యల వల్ల బాధలు పడుతున్నారు అనే ఉద్దేశంతో చెబుతున్నానే తప్పితే, కొంతమంది జాతకం చెప్పడం లేదయా, సోది చెబుతున్నాం అంటున్నారు. సోది కాదు ఇది. రాహుకేతువుల మధ్యలో కుజుడు వల్ల, తర్వాత శని వల్ల ఈ అష్టమ శని వాళ్ళకి చాలా బాధలు ఎక్కువ అవుతాయి. దీనివల్ల జాగ్రత్త పడటం చాలా అవసరం. అట్లా జాగ్రత్త పడాలి అనుకుంటే మీకు ఎటువంటి పరిస్థితుల్లోనైనా మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే తారీఖు, నెల, సంవత్సరం, టైం ద్వారా కానీ, హస్త సాముద్రిక ద్వారా కానీ తగినంత ఫీజు తీసుకొని మీ జాతకం చెప్పడం జరుగుతుంది. అట్లా మీ జాతకం చెప్పించుకోవాలనుకుంటే మా ఫోన్ నెంబర్ 7801071946 ఇదొక నెంబరు.
రెండో నెంబరు 6300061241. రెండో నెంబరు. ఈ 2 నెంబర్లకు ఫోన్ చేసినా మీకు మీ జాతకం చెప్పి మీ సమస్యల నుండి బయటపడటానికి మరి ఏమి చేస్తే మీరు యొక్క ఉపశమనం దేనివల్ల జరుగుతుందో చూచి జాతకం చెప్పి మీకు అవసరమైతే ఆ దోషాలు పోవటానికి చేసి పెట్టగలం.